టీడీపీ చేస్తున్న విమర్శలకు ఆరోపణలకు సభలోనే సుదీర్ఘ వివరణ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా 5 కీలక అంశాలు ప్రస్తావించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రిజర్వేషన్ల ప్రక్రియను జగన్ వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్న మంత్రి లోకేష్ జగన్ వ్యతిరేకత తనపైన సీఎం పైన కాదని రాజ్యాంగంలోని రిజర్వేషన్ విధానాన్ని తీసుకొచ్చిన అంబేద్కర్నే ప్రశ్నిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అంశంపై చర్చకు తాము సిద్ధమని, సభలో అయినా సభ బయటైనా ఎక్కడైనా చర్చకు రావాలని జగన్కు మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. లోకేష్ని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగన్ అన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగన్ అన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగన్ అన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి. అది మేము పాటిస్తాం. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష, గొడ్డలిపాటి నాయకుడు అధ్యక్ష. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి. ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి. డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్ ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను ఎక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది మీకుంది, నాకు లేదు. పారదర్శకంగా నేను నిర్వహిస్తున్నా అధ్యక్ష. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. వాళ్ళ ఫేస్బుక్లో పెడతారు అధ్యక్ష, ఎక్స్లో పెడతారు. డిబేట్ నుంచి మేము పారిపోయాం. అరే డిబేట్ చేస్తున్నారు భయ్, రా కమ్ కూర్చోండి. అక్కడ మీకు మంచి ఒక బ్లాక్ కూడా ఉంది రెడీగా, ఖాళీగా 11 మంది పట్టేదానికి నీట్గా ఉంది. రండి కూర్చోండి, చర్చిద్దాం. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మటుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేందుకు మేము సిద్ధంగా లేం. తప్పనిసరిగా పారదర్శకంగా మేము నిర్వహిస్తాం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే సంవత్సరం అయిన తర్వాత మారుతున్నారు అధ్యక్ష. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, టీచర్లు ట్రైనింగ్ అయిపోయింది, అంతా అయిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి ఇప్పుడు ఏదో అవకతవకలు జరిగినాయి అంటే. ఇక అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం జగన్కు మంత్రి నారా లోకేష్ మరో సవాల్ విసిరారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ చేస్తున్న ఆరోపణలపై సభకు వచ్చి చర్చించాలని ఛాలెంజ్ చేశారు. జగన్ గతంలో తనను తాను బొద్దింకగా అభివర్ణించుకున్నారని ప్రస్తావిస్తూ ప్రతి ఆరోపణకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. గంటల తరబడి ప్రెస్ మీట్లు పెట్టడం కాకుండా అసెంబ్లీకి వచ్చి తనతో చర్చించాలని సవాల్ చేశారు. డిఎస్సీ అంశంపై ఇప్పుడు ఆందోళన చేయడానికి కూడా లోకేష్ ప్రశ్నించారు. ఏడాది తర్వాత ఆందోళన ఎందుకని నిలదీశారు. ఇప్పటికే కార్యక్రమం పూర్తయిందని, టీచర్లకు శిక్షణ కూడా పూర్తయిందని పేర్కొన్నారు. ఈ దశలో ఆందోళన ఎందుకు చేస్తున్నారో జగన్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు లోకేష్. అధ్యక్ష మీరు చూస్తే సంవత్సరం అయిన తర్వాత మారుతున్నారు అధ్యక్ష. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, టీచర్లు ట్రైనింగ్ అయిపోయింది, అంతా అయిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి ఇప్పుడు ఏదో అవకతవకలు జరిగినాయి అంటే. ఎక్కడో కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ చేసింది, అది ఆదర్శంగా తీసుకుందాం. మేము కూడా ఆయన అన్నాడు కదా, నేను కూడా ఒక కాక్రోచ్ అని ఆయన అన్నాడు. ఆయన కాక్రోచ్ అంట. రమ్మనండి, రమ్మని చెప్పండి హౌస్కి. వీఆర్ రెడీ టు డిబేట్. సలహా సూచనలు ఇవ్వండి, సిస్టమ్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తాం. అంతేగాని 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మేమైతే సిద్ధంగా లేము. చాలా స్పష్టంగా సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, కమ్ టు ద హౌస్, కమ్ సెట్. ఇంకో 3 రోజులు ఉంది, ఈ రోజు కలిపితే 4 రోజులు ఉంది. రండి హౌస్కి రండి. ఆయన ఇంకా బెంగళూరులో ఉన్నట్టున్నాడు అధ్యక్ష, ఇంకా వచ్చినట్లేడు తాడేపల్లికి, ఇంకా బెంగళూరులోనే ఉన్నాడు ఆయన. మళ్ళీ ప్రత్యేక విమానం తీసుకుని రావాలి. ఆయన వస్తే వీఆర్ రెడీ టు ఆన్సర్ అధ్యక్ష, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు అసెంబ్లీలో మెగా డిఎస్సీపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నియామక ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు, సభ్యులు కోర్టులను ఆశ్రయించారని ఆరోపించారు. కేవలం 148 రోజుల్లోనే 141 కేసులు వేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిఎస్సీ ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా వ్యవహరించారంటూ
మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. అన్ని నిబంధనలు పాటిస్తూ పగడ్బందీగా నోటిఫికేషన్ రూపొందించడంతోనే న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. న్యాయస్థానాల పరిశీలనలో ఏ దశలోనైనా నోటిఫికేషన్ నిలవకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటానని సంబంధిత శాఖ అధికారులకు ముందుగానే స్పష్టం చేసినట్లు చెప్పారు. 141 కేసులు ఎదురైనా మెగా డిఎస్సి నోటిఫికేషన్ న్యాయపరమైన పరిశీలనలో నిలబడిందన్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నియామక ప్రక్రియను పూర్తి చేసిందన్నారు మంత్రి. ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు ఇచ్చి శిక్షణ పూర్తి చేసి పాఠశాలల్లో విధుల్లోకి తీసుకున్నామని, ఇది ప్రజా ప్రభుత్వ విజయం అంటూ వ్యాఖ్యానించారు లోకేష్. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం గౌరవ సభ్యులందరూ గమనించాలి. అధ్యక్ష, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కావాలని వైకాపా నాయకులు, వైకాపా పార్టీకి చెందిన సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో ఈ డిఎస్సి జరగకూడదని కోర్టుకెళ్లి కేసులు వేశారు. అధ్యక్ష, 148 రోజుల్లో 141 కేసులు డిఎస్సి జరగద్దు, డిఎస్సి ఆపండి అని కేసులు వేశారు. అధ్యక్ష, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే గౌరవ సభ్యులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి జరగకూడదు, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం, అది ముందర వెళ్ళకూడదన్న లక్ష్యంతో వైకాపా నాయకులు ఆనాడు కేసులు వేసినా మనం ఇచ్చిన నోటిఫికేషన్ పకడ్బందీగా ఉంది కనుక, అన్ని రూల్స్ పాటించాం కనుక అధ్యక్ష, నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, నోటిఫికేషన్ ఎక్కడన్నా లీగల్ స్క్రూటినీలో ఫెయిల్ అయితే మటుకు ఐ విల్ బి వెరీ సీరియస్ ఆన్ డిపార్ట్మెంట్ అని చెప్పాను. అధ్యక్ష, ఆనాడు ఇప్పుడు సిఆర్డీ కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారు కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, మేమందరం కూర్చుని గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ ఏ కారణం వల్ల స్టే అయినాయి అదంతా ఒక ఏ ఇంజిన్లో పెట్టి ఒక మోడల్ నోటిఫికేషన్ తీసుకొచ్చాం. అధ్యక్ష, అందుకే ప్రతి లీగల్ స్క్రూటినీ మేము తట్టుకోగలం. అధ్యక్ష, వాళ్ళు 141 కేసులు వేయించిన డిఎస్సి మేము పూర్తి చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చి టీచర్ని ట్రైన్ చేసి స్కూల్స్లో పెట్టిన ఘనత ప్రజాప్రభుత్వం. అధ్యక్ష, క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాలను పూర్తి పారదర్శకంగా నిర్వహించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఒలింపిక్స్లో భారత్ బంగారు పథకాలు సాధించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. క్రీడలను కెరీర్గా ఎంచుకుంటే భవిష్యత్పై భరోసా ఉండదనే అపోహను యువ క్రీడాకారుల్లో తొలగించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సూచించారని పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు, భూమి అందిస్తూ భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ఒలింపిక్ పథక విజేత పివి సింధుకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భూమి ఇచ్చిందని, రాబోయే సంవత్సరాల్లో కన్ఫర్డ్ ఐఏఎస్ హోదాకు ఆమె అర్హత పొందుతారని తెలిపారు. ఉత్తరాంధ్రకు చెందిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ జ్యోతి ఎర్రాజీకి ఒలింపిక్స్లో అత్యుత్తమ అవకాశాలున్నాయన్నారు. జ్యోతి ఎర్రాజీ అంశాన్ని తానే కేబినెట్ ముందుకు తీసుకువెళ్లానని, నోట్ సమర్పించగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి వెంటనే ఆమోదం తెలిపారన్నారు. మహిళా క్రికెటర్ శ్రీచరణి అద్భుతమైన బౌలర్ అని మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. ప్రస్తుతం శ్రీచరణి డిగ్రీ పూర్తి చేస్తున్నారని, డిగ్రీ పూర్తయిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. క్రీడాకారులకు సాధారణ పరీక్షలు పెట్టడం తమ ఉద్దేశం కాదని, స్పోర్ట్స్ కోటా ద్వారా నియామకాలు కల్పించి ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ రావాలి, దానికి రాష్ట్రాలు కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను కూడా గౌరవ మంత్రి గారిని మన్సుఖ్ మాండవియా గారిని కూడా కలిసినప్పుడు మీరు కూడా బాగా ప్రమోట్ చేయండి, పిల్లల్లో ఒక అపోహలు ఉన్నాయి, ఇదంతా అయిన తర్వాత అంటే ఒక కెరియర్ స్పోర్ట్స్లో అయిన తర్వాత మా ఫ్యూచర్ ఏంటనేది ఆ అపోహ ఉంది, దాన్ని ఎట్లా గట్టా మీరు తొలగించాలని చెప్పారు. అధ్యక్ష, అప్పుడు గౌరవ మంత్రి గారు నేను చెప్పాను, అయితే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పోర్ట్స్ పర్సన్స్ కి భూమి కేటాయిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం కొత్త కాదు. అధ్యక్ష, మీరు చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం. అధ్యక్ష, ఇంకా కొన్ని సంవత్సరాలు ఆమె ఐఏఎస్ అధికారి కాబోతుంది. అధ్యక్ష, కన్ఫర్డ్ ఐఏఎస్ కి షీల్ బికమ్ ఎలిజిబుల్, ఆమెకి భూమి ఇచ్చారు. అధ్యక్ష, నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్ష, ఎర్రా జ్యోతి గారు ఉన్నారు. అధ్యక్ష, ఎర్రా జ్యోతి గారు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఉత్తరాంధ్ర బిడ్డ. అధ్యక్ష, షీఈ్ ఆర్ బెస్ట్ బెట్ ఫర్ ఒలింపిక్స్. నేను క్యాబినెట్కి తీసుకెళ్ళాను. అధ్యక్ష, అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కొంచెం సందేహం ఉంటే నోట్ ఇచ్చాను. అధ్యక్ష, ఇమీడియట్గా నోట్ చదివి ఎస్ మన అమ్మాయి ఇమీడియట్గా ఇవ్వండి గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన బౌలర్ శ్రీ ఇప్పుడు డిగ్రీ పూర్తి చేయాలి, డిగ్రీ పూర్తి అయిన వెంటనే ఇమీడియట్గా ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు. అధ్యక్ష, అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు. అధ్యక్ష, ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్, కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది. అధ్యక్ష,
వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి గౌరవ మంత్రి గారి నాయకత్వంలో 29 డిసిప్లిన్స్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు 65 డిసిప్లిన్స్ తీసుకొచ్చాం. దాంట్లో కూడా ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 డిసిప్లిన్స్ కూడా పెట్టి ప్రయారిటీ 1 వాళ్ళందరినీ భర్తీ చేసిన తర్వాతనే ప్రయారిటీ 2 డిసిప్లిన్ కూడా వెళ్తాం జరిగింది అధ్యక్ష. సో స్పోర్ట్స్ కోటా కూడా చాలా పారదర్శకంగా నిర్వహించారు అధ్యక్ష. గౌరవ ప్రధానమంత్రి గారు ఇక ఆంధ్రప్రదేశ్లో ఇకపై ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. యువతకు ఇచ్చిన హామీ విషయంలో మరో ఆలోచనే లేదని, ప్రభుత్వం తన మాట నుంచి వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. మెగా జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ ఏడాది ఇప్పటికే డిఎస్సి ద్వారా 3000 టీచర్ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. మెగా జాబ్ క్యాలెండర్ ద్వారా ఇప్పటి వరకు గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సి కలిపి సుమారు 10,060 పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు. ఇటీవలే టెట్ పరీక్షలను కూడా పూర్తి చేశామన్నారు. విమర్శలు, ఆరోపణలు వస్తున్నప్పటికీ నియామక ప్రక్రియ ఎక్కడా ఆగలేదని, ప్రణాళిక మాత్రమే ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ఉగాదిలోపు ఎంపికైన ఉపాధ్యాయులందరినీ వ్యవస్థలోకి తీసుకొచ్చే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన శిక్షణ అందించి వారిని పాఠశాలల్లో నియమించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించడం ద్వారా యువతకు ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అంతేకాకుండా అధ్యక్ష, మీరు చూస్తే నేను కమిట్మెంట్ ఇస్తున్నా అధ్యక్ష, యువతకి నేను కమిట్మెంట్ ఇస్తున్నా. ఎవ్రీ ఇయర్ ప్రజాప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తుంది. నో సెకండ్ థాట్, మేము వెనక్కి వెళ్ళాం. ఈ ఇయర్ కూడా మెగా జాబ్ క్యాలెండర్లో 3000 టీచర్ పోస్టులతో డిఎస్సితో మేము భర్తీ చేస్తున్నాం. దట్ ఈస్ ద కమిట్మెంట్. ఎవ్రీ ఇయర్ డిఎస్సి మేము చేస్తాం అధ్యక్ష. ఈరోజు మెగా జాబ్ క్యాలెండర్ ద్వారా సుమారుగా 10,060 పోస్టులు భర్తీ చేసాం. గ్రూప్ 1, గ్రూప్ 2 డిఎస్సికి ఇచ్చాం అధ్యక్ష. టెట్ ఎగ్జామ్స్ ఇప్పటికీ పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. 2-3 రోజుల క్రితమే పూర్తయింది అధ్యక్ష టెట్ ఎగ్జామ్ కూడా. ఇంత వాళ్ళు ఆరోపణలు చేసినా ఎక్కడ ఆగట్లేదు అధ్యక్ష. సిస్టమ్ ముందరికి వెళ్తున్నాం, పూర్తి చేసాం. ఉగాది లోపల టీచర్స్ అందరినీ మా సిస్టంలోకి తీసుకొచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ట్రైన్ చేసి స్కూల్స్ పంపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష.